ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు వెరైటీ పచ్చడి, రోడ్డు పచ్చడి, ఆవాలాకు ఎంత బాగుంది ఆవాలాకు. ఈ ఆవాలాకుతో రోడ్డు పచ్చడి తయారు చేశాను. సూపర్ టేస్ట్, అద్భుతంగా ఉంది టేస్ట్, ఎంత బాగుంది. ఇమ్యూనిటీ బూస్టర్, ఆరోగ్యాన్ని ఇవ్వడం, సూపర్ టేస్ట్, ఎంత బాగుంది. మన పిల్లలకి చాలా, మనకు కూడా టౌన్లో పుట్టి పెట్టిన చాలామందికి ఆవాలాకు ఎలా ఉంటుంది, ఆవాలు ఎలా ఉంటాయి, ఆవాలు ఎలా వస్తుంది కదా. ఇది ఆవాలాకు, దీని పూలు వేసుకోండి, పూలు, ఇది కాయలు, ఈ కాయలు ఆవాలు నల్లగా ఉంటాయి కదా, పూలు ఈ ఆవాలాకుతో రోడ్డు పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసి చూస్తారండి. ఆవాలాకు పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్ టేస్ట్ అండి. ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో కరివేపాకు, ఆవాలాకు, కొత్తిమీర, గోంగూర అన్నీ వేసాం కదా. అన్నీ విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. భయపడి అధిక మొదలు ఉంటాయి. వెయిట్ లాస్ కూడా బాగా ఉంది. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణవేణి. ఈరోజు చూడండి, ఆవాల చెట్టు వచ్చింది చూడండి, బాగా వచ్చింది చూడండి. ఆవాలు వస్తుంది చూడండి, కొన్ని ఆవాలే పూలు చూడండి, నిల్వ వచ్చి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి కాయలు చూడండి. యాక్తో మనం ఈరోజు ఆవాలతో పచ్చడి తయారు చేస్తాం, రోడ్డు పచ్చడి తయారు చేస్తున్నాం. ఆవాలకు ఎంత బాగుంది, ఆకులు పెద్ద పెద్ద ఎంత బాగున్నాయి చూడండి. ఆవాలకు ఆరోగ్యం చాలా మంచిది కదండి. మనం ప్రతి కూరలో ఆవాలు వాడతాం కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాం. ఎంత బాగుంది. సరిపోతాయి. ఎంత పెద్ద ఆగలేదు చూడండి ఆవాలకి. ఆవాలతో పాటు ఇక్కడ పుదీనా వచ్చింది. ఎంత బాగుంది చూడండి పుదీనా తయారు. ఇంకా ఉందండి పిల్లలు, పుదీనా ఇంకా ఉంది. ఆవాలకు రోడ్డు పచ్చడికి చింతపండు కావాలి కదా, చింతపండు పులుపు బదులు గోంగూర వేస్తాను. గోంగూర ఇమ్యూనిటీ పోస్తుంది కదా. ఇంతకుముందు గోంగూర పచ్చడి, రోడ్డు పచ్చడి పెట్టాను చూడండి. ఇది కల్పవృక్షలాగా ఎన్నిసార్లు కోసినా వస్తుంటుంది నాకు. ఒకే చెట్టు చూడు, ఒకటి మొదలు, ఒకటే చూడు, ఒక మొదలే. ఇలా కోసే కొలిది చిగురు వస్తూ ఉంటుంది. గోంగూర సరిపోతుంది, కొంచెం సరిపోతుంది, కొంచెం పుల్లగా ఉంటుంది బాగా. పచ్చడి కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా. రాత్రి ఎంత బాగుంటుంది. ఇంకా పైన ఎక్కుతుందండి బాగా, సరిపోతుంది. ఆవాల ఎంత బాగా వచ్చింది చూడండి. ఆవాలకు రోడ్డు పచ్చడి కావాల్సిన పదార్థాలు: ఆవాలాకులు, ముందు గోంగూర పులుపు, కరివేపాకు, కొత్తిమీర,
పచ్చిమిర్చి, ఆవాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, మెంతి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, అల్లం చిన్న ముక్కలు, వెల్లుల్లి 1, టేస్ట్ సరిపడే సాల్ట్, పసుపు, ఇంగువ, టమాటాలు 3. ఇవన్నీ వేపడానికి ఆయిల్, నువ్వుల నూనె తీసుకున్నాను 4 స్పూన్లు ఆయిల్, కొద్ది సరిపోతుంది ఆయిల్ అంతే. ఆవాలకు రోడ్డు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఆవాలకు రోడ్డు పచ్చడికి పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి చేస్తే మంచిదండి. పండుమిర్చి అన్ని బాగా పండిపోయాను. చిన్న మొక్క ఎంత బాగా వచ్చింది. మిరప మొక్క పండుమిర్చి ఎంత బాగున్నాయి. పండుమిర్చి కూడా ఉండేస్తా. పండుమిర్చి 6-7 వచ్చాయి పండుమిర్చి. ఈనాడు పేపర్లు పెద్ద ఎక్కువ ఉంటాయి. అయితే బాగా ఆవాలకు రోడ్డు పచ్చడి ముందుగా కోయిలు గీల్చి బాణలు పెట్టి అది కొద్దిగా నువ్వులు అందులో నూనె కొద్దిగా ఈతెక్కాక పచ్చిమిర్చి 4 మా నూనె కానీ పండుమిర్చి వచ్చాయి కదా, పండుమిర్చి అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు. వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. వెల్లుల్లిపాయ ఆరోగ్యం దాని మంచిది కదా. కొద్దిగా కరివేపాకు, కరివేపాకు డైజెషన్ ఉండాలంటే బాగా కంట్రోల్ చేస్తుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ మంచిది కదా. అల్లం, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. గోల్డ్ కలర్ వచ్చేసి పప్పులన్నీ తీసేయడం. అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇలా మాడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసి
కొత్తిమీర వేసాను. ఊదడం వల్ల ప్రాణాయామాలు కపాలపాతి అందులో విలోమ భస్త్రిక ప్రాణాయామాలు అవుతాయి. కొద్దిగా బాగా ఫ్రై అయింది కదా అందులోనే గోంగూర ఆవాలకు ఇవన్నీ బాగా ఫ్రై చేస్తాం. ఆకులు నిమిషాలు ఉడుకుతాయి. సాల్ట్ ఉప్పు పసుపు ఇక్కడ రూమ్ గార్డెన్లు ఎక్కడెక్కడ పండించిన ఆకులతో ఆర్గానిక్ ఆకులతో ఆయుర్వేద రోడ్డు పట్టి తయారు చేసి అంటే సంపాదన గురించి చెప్పండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. ఇలా మనకు కావాల్సిన మనం కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఆకుకూరలు కాయలు పండించుకోవాలి. ఆరోగ్యం చాలా మంచిది. అందులో పండించుకొని తినాలని అందులో ఆరోగ్యంగా ఉద్దేశంతో మాట పాటికి ఇలాంటి రోడ్డు పచ్చలు పెడతారు. చూడు అంత ఆకలేసామా ఎంత తక్కువైపోయింది. ఈ కాళ్ళల్లో ఆకుల్లో భయపడి అధిక మోతాదులు ఉంటుంది కదా. కాన్స్టిపేషన్ మలబద్ధ సమస్య నివారణ బాగా వస్తుంది. ఆవాలు ఎక్కువ వాడితే మనం కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇది వస్తుంది. ఆవాలు ఆకులని బాగా ఫ్రై కదా. మనం టమాటా వేసి టమాటాలు కూడా బాగా ఉడకాలి. ఈ టమాటాలని ఇక్కడ ఉడికే వరకు మనం మూత పెట్టి ఉంటాం. లోపల ఇవన్నీ ఉడికే లోపల ఈ పప్పులన్నీ బాగా వేపాయి కదా. మిరపకాయలు పప్పులు వెల్లుల్లి ఇంగువ అల్లం ఇవన్నీ బాగా దంచుకోవాలి. రోట్లో వేసి బాగా దంచుకోవాలి. లోపల ఇవన్నీ ఉడికే లోపల ఇవి దంచుకోవాలి బాగా. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేతులకి. ఇవన్నీ ఆయుర్వేద వస్తువులు వేసాను. ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఇంగువ అల్లం ఇవంతా ఆయుర్వేద ఔషధ లక్షణాలు పుష్కలం ఉంటాయి కదా. వాసన గబాలిస్తారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా ఉండాలి. మీకు సరే బాగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. టమాటాలు ఆకులు ఆవాలకు గోంగూర బాగా ఉడిపోయాయి.
వాటర్ యాడ్ చేయలేదు కదా, వాటర్ వేయకుండా కదా. టమాటాలు ఇంకా ఉడకాలి కొంచెం, ఆడిపోకుండా ఇలా మధ్య కలబెడతా ఉండాలి. ఆకులు టమాటాలు ఉడికి లోపల బాగా నలిగిపోతాయి. పచ్చడి మరీ ఊదుకుంటే బాగుంటుంది, ఇంకా పప్పులు కొంటే బాగుంటుంది. పప్పులు 3 వంతులు కలిగిపోయి కదా. గోంగూర వేసాం కదా, పొలపొలగా బాగుంటుంది. టమాటాలు ఆకులు తొందర వెళ్ళిపోతాయి. ముంచే నలిగిపోతాం. బాగా దంచుకోవాలి. రోడ్డు పచ్చి సూపర్ టేస్ట్. చాలా బాగుందండి టేస్ట్. ఎంత బాగుంది తీసేయడం. మొత్తం బాగా వెళ్ళిపోయింది కదా, తీసేయడం. గడ్డక్కడ ఆకలేసాం కదా, గోంగూర కరివేపాకు వేసే కదా, ఎంత బాగుంటుంది. ఆవాలు ఆకుపచ్చి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది లాస్ట్ కొద్దిగా పోపు పెట్టుకోవాలండి. ఆవాలు జీలకర్ర రేపటి చాలా బాగుంటుంది.
అది బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తుందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ధన్యవాదాలు. మీరు కూడా తయారు చేసి పచ్చడి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడతారు కదా. ఈ పచ్చడి మన అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. వేడివేడి అన్నం కలుపుకొని తింటే, కొద్దిగా ఉప్పు నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి నాకు అన్ని రకాల టిఫిన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. అంత బాగుంటుంది పచ్చడి. ఇమ్యూనిటీ బూస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని ధన్యవాదాలు. పరివేదన ధన్యవాదాలు.